వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్. హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం. 16 మందిని పొట్టన పెట్టుకున్న అంబులెన్స్ ఆలస్యం. అంబులెన్సులు లేక ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కార్లలో తరలించిన వైనం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం. గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలను ఢీకొట్టిన కారు. నరేగూడెంకు చెందిన నరేందర్ సాంట్విక్ పరిశ్రమలో పనిచేస్తుంటాడు. అయితే వీరి పిల్లలు ఆదివారం స్థానికంగా ఉన్న గ్రౌండ్ లో ఆడుకుంటుండగా నవ్యానగర్ కు చెందిన మహేశ్వరి అనే మహిళ కారు నడుపుతూ పిల్లలను ఢీకొట్టింది. తీవ్ర గాయాలై మణివర్మ 10 సంవత్సరాలు అనే బాలుడు మృతి బాలిక ఏకవానికి తీవ్ర గాయాలు. చికిత్స కోసం బీరంగూడ ఆసుపత్రికి తరలింపు. పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నడిపిన మహిళ మహేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో ఉన్న ఒక గ్రౌండ్లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ, వాళ్ళ భర్త రవిశేఖర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న మణివర్మ అండ్ ఏకవీణ అని చెప్పి ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన భద్రత బలగాలే లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబులు అమర్చిన మావోయిస్టులు. మెయిన్పూర్ పిఎస్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో ఘటన. ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసిన భద్రత బలగాలు. अभी डाउन हो जाना सर, डाउन हो जाना, आग ले लेना सर. లక్షర్పేట పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కోగంటి వెంకటరామయ్య రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞాపకార్థం వారి కుమారులు కోగంటి మధుకర్ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందజేశారు. ఇటు రూపాయలతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేసి దాత అయిన కొనగంటి మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనగంటి మధుకర్ కు పాఠశాల కమిటీ అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య, కార్యదర్శి చింత అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి నరేష్, వీరస్వామి, వెంబడి రామన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా దక్షిణ కాశీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం పుష్కరాలు బాగా జరగాలి, తెలంగాణ బాగుండాలి అని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. प्रयुक्त महापर्वणि पुण्यकाले सरस्वती नदी स्नानम् अहम्